మనశ్శక్తికున్న ప్రాముఖ్యం. ఈ జీవితమన అడవిలో రోగం, పేదరికం, బాధ, చెడు అలవాట్లు, చెడు కోరికలు అనే శత్రువులు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు చాలా నియమాలను పాటించాలి. ఈ నియమాలన్నింటినీ మనస్సులో గుర్తుపెట్టుకోవడానికి మీరు విసిగిపోతారు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్క విభాగము అపరిమితమైన భిన్నత్వాన్ని చూపగలదు. మీరు ఆరోగ్య నియమాలను ఆచరించడానికి ప్రయత్నించండి. అవి బోలెడన్ని. మీకు మరే విషయమో ఆలోచించడానికి సమయం ఉండదు. ఇక ప్రతి ఒక్కరూ వేరువేరు ఆరోగ్య నియమాలను పాటించమని మీకు చెప్తారు. మనం ఒక గొప్ప వశీకరణలో ఉన్నాం. నేను వివిధ పద్ధతులను ప్రయత్నిస్తుండగా ఈ పద్ధతులు అన్నీ చక్కగా పనిచేయడాన్ని మనస్సు నియంత్రిస్తుందని నాకు తెలియవచ్చింది. దేవుడు మనకొక అద్భుతమైన రక్షణ కవచాన్ని మిషన్ గన్ల కన్నా, విద్యుత్తు కన్నా, విషవాయువుల కన్నా, వేరే మందు కన్నా శక్తివంతమైన మనస్సును ఇచ్చాడు. మనం బలిష్టం చేయవలసింది మనస్సును. శరీరానికి సంబంధించినంత వరకు నేను దేవుడి సంకల్పాన్ని అనుసరిస్తాను. ఆయన నన్ను వైద్యుడి దగ్గరకు వెళ్ళమంటే అది నాకు అంగీకారమే. ఆయన నన్ను బాధపడమంటే అదీ నాకు అంగీకారమే. ఆయన సంకల్పమేదో అదే నా సంకల్పం. మన జీవిత సాహసయాత్రలో ఒక ముఖ్యమైన భాగం మనస్సును అదుపులో ఉంచుకోవడం. ఆ విధంగా నిగ్రహించిన మనస్సును ఎల్లవేళలా ఈశ్వరునితో అనుసంధానం చేయడం. సంతోషకరమైన, విజయవంతమైన జీవితానికి ఇదే రహస్యం. థ్యాంక్ యూ.